మొదటి వచనం చదవండి. మరియు 10 కొమ్ములను 7 తలలు గల యొక్క క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ముల మీద 10 కిరీటములు, దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లును ఉండెను. చాలు, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాటల్లో క్రూర మృగం ఏంటండి? క్రూర మృగం అంటే మృగం అంటేనే క్రూరమైనది. ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ క్రూర మృగం? ఎక్కడి నుంచి అంట? చదివిన దాంట్లో ఎక్కడి నుంచి వచ్చిందంట? సముద్రములో నుండి వచ్చింది. సముద్రంలోని క్రూరము అనగానే సముద్రం దగ్గరికి వెళ్ళిపోకూడదు. హల్లెలూయా. సముద్రం అనే దాన్ని దేవుడు ఎక్కడ దాన్ని పోల్చాడు అని చూడాలి. సముద్రము అనగానే సముద్రంలో నుంచి నిజంగా వచ్చిద్దేమో. ఎందుకంటే బైబిల్ ఎప్పుడు కూడా, దేవుని వాక్యం ఎప్పుడు కూడా మర్మముగా రాయబడింది. ఎలా రాయబడింది? కొంచెట ఇచ్చట కొంత అచ్చట ఉంటుంది. సముద్రంలో నుంచి అనగానే మనం సముద్రం అని కనుకూడదు. సముద్రం గురించి దేవుని వాక్యం ఏం సెలవిస్తుందో చూస్తే యెషయా గ్రంథంలో ఒకసారి చూడండి దేవుని బిడ్డలారా. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 20వ వాక్యం. యెషయా గ్రంథం 57:20. భక్తిహీనులు చూసారా? భక్తిహీనులు ఎవడంట? అసలు ఇక్కడ భక్తిహీనులు సముద్రముతో పోల్చాడు. భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు. అది నిమ్మలింపనేరదు, దాని జలములు బురదను మైలును పైకి వేయి. దానిలో నుంచి కొంత బయటకు వస్తుందట. అది సముద్రం ఎటువంటి సముద్రం? భక్తిహీనుల సముద్రం. క్రూరము ఎక్కడి నుంచి వస్తుందంటే భక్తిహీనులలో నుంచి క్రూరముఖం బయటకు వస్తుంది. హల్లెలూయా. ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని, దేవుని బిడ్డల్ని పాడు చేసేవాడు ఎక్కడి నుంచి వస్తాడు? ఎక్కడి నుంచి వస్తాడండి? భక్తిహీనుల్లో నుంచే వస్తాడు. ఎక్కడి నుంచి వస్తాడు? దేవుని బిడ్డల్ని పాడు చేయాలనుకునేవాడు ఎక్కడి నుంచి వస్తాడు? భక్తిహీనుల్లో నుంచి వస్తాడు. ఇప్పుడు ఈ భక్తిహీనులు ఎలా ఉన్నారంట? కదులుతున్నారట. సముద్రం ఎలాగైతే కదులుతుంటుందో అలా కదులుతున్నారంట. అయితే ఈ భక్తిహీనుల్లో నుండి క్రూరముఖం బయటకు వస్తాయి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో మనం పోయిన వారం చెప్పుకున్నాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో 9వ వచనం. అపవాది అనియు సాతాను అనియు. రైట్. అది ఘట సర్పము. రైట్. క్రూర మృగము వేరు, ఘట సర్పం వేరు. ఘట సర్పం వచ్చేసి సాతాను, గుర్తుపెట్టుకోండి. ఘట సర్పం వచ్చేసి ఏంటండి? సాతాను. క్రూర మృగం అంటే ఇంగ్లీష్లో అంటారు బీస్ట్ అంటారు. అంటే ఇది ఒక వ్యక్తిని సూచిస్తుంది, అలాగే ఒక వ్యవస్థని సూచిస్తుంది. ఇంకా చెప్పాలంటే చివరి దినములలో ప్రపంచమంతా కూడా ఒకటే ప్రభుత్వంగా మారిపోద్ది. అప్పుడు రాజకీయం అంతా కూడా ఒకటే ప్రభుత్వం కింద చేస్తుంది. అప్పుడు ఈ క్రూర మృగం ఏలుతుంది అని చెప్పి దేవుని వాక్యం స్పష్టంగా రాయబడింది. అయితే ఈ మొదటి వచనంలో చూస్తే ఈ క్రూర మృగము సముద్రములో నుంచి వచ్చింది అంటే
భక్తిహీనులలో నుండి ఈ బీస్ట్ బయటకు వస్తాడు. భక్తిహీనులలో నుండి ఈ అపవాది యొక్క శక్తి కలిగిన వాడు బయటకు వస్తాడు అని గుర్తుపెట్టుకోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 2వ వచనం చూస్తే అక్కడ రాయబడింది 13:2, ప్రకటన గ్రంథం 13:2. నేను చూచిన ఆ మృగము ఆ చిరుత పులిని పోలి ఉండును, దాని పాదములు ఎలుగుబంటి పాదములు వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘట సర్పము తన బలమును, తన సింహాసమును, గొప్ప అధికారమును ఇచ్చాను. ఇక్కడ చూడండి, క్రూర మృగం ఉన్నది, ఘట సర్పం ఉన్నది. ఘట సర్పం ఏం చేసిందంట? ఈ క్రూర మృగానికి అధికారం ఇచ్చిందంట, బలం ఇచ్చిందంట, సింహాసనము కూడా ఇచ్చింది. నీకు తెలుసు, లూకా సువార్త 4వ అధ్యాయంలో యేసు ప్రభుని సాతాను శోధిస్తున్నప్పుడు సాతాను వచ్చి యేసు ప్రభుని ఏమన్నాడు? ఈ లోక రాజ్యముల అధికారమంతయు నా దగ్గర ఉన్నది, నీవు నాకు మ్రొక్కుము, అది నేను నీకు ఇచ్చేదను అని అన్నాడు. అంటే ఘట సర్పము ఎందుకు ఈ పని చేస్తున్నాడంటే, ఘట సర్పం అంటే సాతాను కావలసింది ఏంది అంటే, వాడు ఆరాధించబడాలి. సాతాను యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? వాడు ఆరాధించబడాలి, సాతాను ఆరాధించబడాలి. కాబట్టి భక్తిహీనుల్లో గుంపులో నుండి ఒకడు క్రూరమృగం లాంటి వాడు బయటకు వస్తాడు. వాడికి అధికారం ఇచ్చాడు, వాడికి సింహాసనం ఇచ్చాడు, వాడికి బలం ఇచ్చాడు. ఎందుకు? ఘట సర్పమును ఆరాధింపజేయడానికి ఇప్పుడు వాడు పనిచేస్తాడు. ఘట సర్పమును ఆరాధించడానికి ఇప్పుడు వాడు పనిచేస్తాడు. అయితే మీరు గమనించాల్సింది, వాడి యొక్క పోలికను దేవుడు చూపించాడు. ఇక్కడ వాడి పోలికను దేవుడు చూపించాడు. మొదటి పోలిక ఏంది? వాడు చిరుత పులిలాగా ఉంటాడు. ఎలా ఉంటాడంట? రెండవది ఏంటి? ఇంకా ఎట్లా ఉంటాడంటే వాడు దాని ఎలుగుబంటి పాదములు కలిగి ఉంటాడంట. నోరు సింహపు నోరు. మూడు చూడండి అక్కడ వర్ణించాడు. యోహాను ఈ ప్రకటన గ్రంథాన్ని రాస్తున్నటువంటి భక్తుడైన యోహాను చూస్తున్నాడు. దర్శనంలో చూస్తుంటే చిరుతపులి వేగం ఎట్టా ఉందంటే చిరుతపులిలాగా ఉంది. చిరుతపులి వేగానికి గుర్తు కదా. సో ఈ చివరి దశలోకి వచ్చేసరికి భక్తులను సైతము మోసపరిచేటట్టుగా ఈ చిరుతపులిలాగా ఈ క్రూర మృగము మోసం చేయడానికి సిద్ధంగా ఉంటుంది. మోసం అంటే ఏంటో తెలుసా? దేవుని, అందుకని అన్నాడు, మోసం అంటే ఏంటంటే గొర్రె పిల్ల రక్తాన్ని ఒప్పుకోనీయకుండా చేయటం, యేసు ప్రభువును గుర్చిన సాక్ష్యము చెప్పనీయకుండా చేయటం, ప్రాణము పోయేంత వరకు విశ్వాసం ఉంచాలి. అలా ఉంచకుండా ఏంది నువ్వు విశ్వాసం ఉంచుతావా? ఎందుకు విశ్వాసం అంటే నిన్ను మోసపరచడం. ఎలాగా? యేసు ప్రభు రక్తం కార్చేదే ఉంది, ఎంతోమంది రక్తం కార్చారు, రక్తం కార్చిన వాళ్ళందరూ గొప్పోళ్ళ అని నీ మనస్సుని మోసపరిచేస్తాడు సాతాను. యేసు ప్రభువే రక్తం కార్చాలా అంటాడు. ఎప్పుడో యేసు ప్రభు రక్తం గారిస్తే ఇప్పుడు నువ్వు రక్షించబడతావు, అది ఎట్లా జరుగుద్ది అంటాడు. అంటే నిన్ను మోసపరచడానికి నీ హృదయాన్ని ఏం చేస్తాడు? డైవర్ట్ చేస్తుంటాడు. అందుకనే చిరుతపులిలాగా అంటే వేగముగా వాడి పనులు చేస్తా ఉన్న డిసెప్షన్. వాడి యొక్క ఉద్దేశం ఏంటంటే యేసు ప్రభు దగ్గర నుండి ఎలాగైనా వీరిని దూరపరచాలి, యేసు ప్రభుని ఆరాధించనీయకుండా వీరిని వారి మనస్సులు మార్చి వారు సాతానుని ఆరాధించేటట్టు చేయాలి. చూడండి దేవుని బిడ్డలారా, ఎంత ఘోరమైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నాడు. అలాగే రెండవది ఏమన్నాడు? ఏ పాదాలంట? ఎలుగుబంటి పాదాలు. ఎలుగుబంటి పాదాలు అంటే ఏంటంటే, ఎలుగుబంటి అంటే హింసకు గుర్తు. వాటి పాదాలు చాలా భయాన్ని గొలుపుతాయి. ఒక పంజా తగిలిందంటే ఇక ఎవడైనా కూడా బాధపడాల్సిందే. అయితే కొంతమంది అంట ఎలుగుబంటిలాగా అంటే
దాని యొక్క బలమును ఎలాగైతే కలిగి ఉంటారో అలాంటి బలము కలిగిన వారు ఈ భూమి మీద భక్తిహీనుల గుంపులో నుంచి వస్తారంట. వాళ్ళు ఏం చేస్తారంటే హింస పెడుతుంటారట. ఏం చేస్తుంటారు చెప్పండి ఏం చేస్తారు? ఈ మాటను యేసు ప్రభు తన శిష్యులకు ఎప్పుడో చెప్పాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 2వ వచనం చదవండి. యోహాను సువార్త 16:2. వారు మిమ్మును సమాజ మందిరముల నుండి వెలివేయుదురు. ఏమంటున్నారమ్మా? మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకొను కాలము వచ్చుచున్నది. ఇప్పుడు చెప్పండి, మీరు చదవంగానే మీకు ఒకటి గుర్తు రావాలి. యేసు ప్రభువును నమ్ముకున్న వారిని చంపితే వారు దేవుడికి సేవ చేయుచున్నామని అనుకుంటారట. ఈ రోజుల్లో కూడా ఉన్నారా లేదా మీరు గమనిస్తే మీకు అర్థమైపోద్ది. యేసు ప్రభువును నమ్ముకున్న వారిని చంపితే వారు దేవుడి సేవ అంటే చంపడమా? చెప్పాలా? దేవుడి సేవని చంపడమా? కానీ వాళ్ళు అనుకుంటారంట, యేసు ప్రభువుని నమ్మినటువంటి వారిని చంపితే మేము దేవుడి సేవ చేస్తున్నాం అనుకుంటారట. అందుకని హింస ప్రారంభమైంది, అందుకని చంపుతుంటారు ఈ క్రూర మృగం. అందుకనే ఈ క్రీస్తు విరోధి ఆత్మ అప్పుడే ప్రారంభమైంది. ఎప్పుడు? అప్పుడే. అదేం చేస్తుందంటే మేము దేవుడి సేవ చేస్తున్నామని యేసు ప్రభువుని నమ్ముకున్న వారిని చంపుతుంటారట. ఎలుగుబంటి పాదము కలిగినటువంటి వారు అంటే క్రూర మృగము యొక్క బలం ఏంటట? ఒకటి చిరుతుపలిలాగా డిసెప్షన్ చేస్తుంది, మోసపరుస్తుంది. ఇంకోటేమో హింస పెట్టేటట్టుగా చంపడానికైనా వాడు వెనకాడ్డు. వాడు ఏం చేయడానికి వెనకాడ్డు? చంపడానికైనా. చంపేమంటాడు? వాళ్ళ దేవుణ్ణి నేను బయటికి చెప్పలేని కొన్ని మాటలు మీకు అర్థమైపోద్ది. నేను చెప్తే అది మళ్ళీ వేరే అవుతుంది. కానీ వాళ్ళు దేవుడి సేవ పేరుట వాళ్ళు దేవుడి పేరు చెప్పి కర్ర తీసుకుని కొడతారు. ఎవరిని? దేవుడి పేరు వాళ్ళు ఆరాధిస్తున్న దేవుడి పేరు చెప్పుకొని కత్తితో పొడుస్తారు. ఆ మాట ఎవరు చెప్పారు? యేసు ప్రభువే చెప్పాడు. హల్లెలూయా. నన్ను వెంబడిస్తున్న మిమ్మల్ని చంపి మేము దేవుడికి సేవ చేస్తున్నామంటున్నారు, కానీ వారు తండ్రిని ఎరగని వారు, నన్నును ఎరగని వారు. హల్లెలూయా. గట్టిగా చప్పట కొట్టి గట్టిగా దేవుని మహింపడదు. గట్టిగా కొట్టాలా, గట్టిగా కొట్టాలా. ఏయ్, నువ్వు చర్చికి వెళ్తే కొడతా, నీ చర్చికి వెళ్తే నీ యొక్క రేషన్ కార్డు కట్ చేస్తా, నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావంటే నీ రిజర్వేషన్ కట్ చేస్తా, ఇదిగో నువ్వు ప్రార్థన చేస్తున్నావంటే అంటే నీ మీద ఒత్తిడి తీసుకొస్తారు. ప్రెజర్ చేస్తారు నిన్ను. నువ్వు గుర్తుపెట్టుకో, ఇలా నేను ప్రెజర్ చేస్తున్నారు అంటే ఇదిగో క్రీస్తు విరోధి ఆత్మ క్రూర మృగము పనిచేస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పనిచేస్తుందా? ఇప్పుడు లేదా? ఇప్పుడు కూడా పనిచేస్తుంది. హల్లెలూయా. అయితే ఈ పని చేస్తున్నటువంటి ఈ క్రూర మృగపు ఆత్మ కంప్లీట్గా ఇప్పుడు కొంచెం పనిచేస్తుంది, కానీ అది చివరి దశకు వచ్చేసరికి విస్తృతంగా పనిచేస్తుంది. విస్తృతంగా. ఇంకొకటి ఏం చెప్పాడు? సింహపు నోరు. ఇంకోటి ఏంటండి? సింహపు నోరు. సింహపు నోరు అంటే దానికి ఒక నోరు ఇవ్వబడిందంట. ఆ నోరు ఏం చేస్తుంది? భయపెట్టుద్ది, భయంకరమైన దూషణ మాటలు మాట్లాడిద్ది. చండాలమైనటువంటి భూతులు దేవుని బిడ్డల్ని తిట్టేవాళ్ళు లేస్తారట. మన గ్రామాల్లోనే, మన పట్టణాల్లోనే, మన ప్రాంతాల్లోనే, ఒక బస్సులోనో ఒక రైల్లోనో నువ్వు దేవుని బిడ్డవి అని చెప్తే చాలు నిన్ను భయంకరంగా తిట్టే ఒక నోరు వస్తుంది. ఏం చేసావని? తాగుబోతుంది తిట్టట్లా, తిరుగుబోతుంది తిట్టట్లా, లేకపోతే జూదమాడేవాడిని తిట్టట్లా, కోళ్ళ పందాలు ఆడేవాడిని, పేకాట ఆడేవాడిని. నువ్వు దేవుని బైబిల్ పట్టుకొని ప్రార్థనకి వెళ్తుంటే చండాలముగా తిట్టే ఒక నోరు కొంతమందికి ఇవ్వబడుతుంది. అదే క్రూర మృగం. దేవుని వాక్యం ఎప్పుడో స్పష్టంగా తెలియజేసింది. దేవుని బిడ్డలారా, తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం చదవండి. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం.
మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితే గాని ఆ దినము రాదు. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానినంతటిని ఎదిరించుచు దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడినని తను కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును గనుక ఏ విధముగానైనను ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాడి ఉద్దేశం ఏంటంటే వాడు ఆరాధించబడాలి, వాడు స్తుతించబడాలి, వాడి యొక్క క్రియలు కనపరచబడాలి. ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచడానికి వస్తున్నారో వారిని దూషించే నోరు కొంతమందికి ఇవ్వబడుతుంది. ఈజీగా వాడి యొక్క కుయుక్తులు ఏంటంటే ఫస్ట్ పాస్టర్ని కొడతాడు. ఫస్ట్ ఎవరిని కొడతాడు? పాస్టర్ అంటే దేవుడి కోసం సమస్తం సమర్పించుకొని దేవుడి పని చేయడానికి వస్తుంటే పాస్టర్ని దూషించడం ప్రారంభిస్తాడు. ఎవరి దగ్గర? విశ్వాసుల దగ్గర. మీ పాస్టర్ మంచోడా, అన్నం తింటలా అంటాడు. అంటే మీరు అన్నం తింటున్నాడండి అన్నారు అనుకో, దొరికాడు. మీ పాస్టర్ రెస్టారెంట్లో భోజనం చేయడం నేను చూసా అంటాడు. రెస్టారెంట్లో భోజనం చేయడం పాపమా? మీ పాస్టరు మంచి విలువైన వస్త్రాలు ధరించుకున్నాడు అంటాడు. వస్త్రాలు ధరించుకోవడం పాపమా? మీ పాస్టరు అదిగో ఆ కారులో వెళ్తున్నాడు, కారులో వెళ్ళటం పాపమా? పాపం అంటే ఏంటి చెప్పండి? పాపం అంటే ఏంటండి? వ్యభిచారం చేస్తుంటే తప్పు, తాగుతుంటే తప్పు, భయంకరంగా ఏదైనా దూషణ మాటలు మాట్లాడుతుంటే తప్పు. కానీ ఏమని నిందిస్తాడు తెలుసా? ఆహారం తినడము, వస్త్రం వేసుకోవడము, గృహము కట్టుకోవడము, వీటిని చూపించి తిడుతూ ఉంటే విశ్వాసులు కూడా కొంతమంది అవును నిజమే మోసపోవద్దు అని అంటున్నాడు. అందుకనే ఏమంటున్నాడు? మిమ్ముని ఎవరు మోసపరచకుండా చూసుకోండి. ఈరోజు సేవకులు మీకు ఉన్నారు కాబట్టే మీరు దేవుని ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు తెలుసుకుంటున్నారు. జరగబోయే విషయాలు చెప్పడానికి ఒక సేవకుడు ఉంటున్నాడు. అతడు ప్రార్థన చేస్తున్నాడు, అతడు వాక్యం చెప్తున్నాడు, అతడు మీ కొరకు సిద్ధపాటు కొరకు ప్రార్థనాపూర్వకంగా నిలబడుతున్నాడు. సేవకులు లేకపోతే, సేవకుల్నే ఏరిపారేస్తే, సేవకులు లేని పక్షంలో ఏమైపోతారు? అప్పుడు వాడికి ఈజీ అయిపోద్ది సాతానికి. ఎందుకంటే మర్మములు చెప్పగలిగే సేవకులే లేకపోతే, వాక్యములోని సత్యాలు చెప్పగలిగే సేవకులే లేకపోతే వీళ్ళ హృదయాలు మోసపరచడానికి, వీళ్ళ హృదయాలు మూయడానికి సాతానికి చాలా ఈజీ. అందుకని ఈ సత్యాలు తెలియనీయకుండా ఏదో ఒక రీతిగా మన మీద ఏం చేస్తాడు? బురద జల్లాలని, మోసపరచాలని చూస్తుంటాడు. అందుకని క్రూర మృగానికి 3 రకాలైనటువంటి ఇమేజెస్ని దేవుడు చూపించాడు. ఒకటి చిరుతపులి వేగం, రెండోది ఎలుగుబంటి పాదాలు, మూడోది సింహపు నోర్లు. నేను అందుకని అన్న మొదటే అసలు వీడి ఉద్దేశం ఏంటంటే, సాతానుకి ఉద్దేశం ఏంటంటే వాడు ఆరాధించబడాలి. వాడు ఏం చేయబడాలి? ఎందుకంట వాడికి ఆరాధన కావాలి. వాడు పరలోకం నుంచి తోసివేయబడ్డాడు. దేనికి? వాడు ఆరాధన కోరుకున్నాడు. ఆరాధించమని దేవుడు చెప్తే వాడు ఆరాధిస్తూ, ఇంత బాగా ఆరాధిస్తున్నాను కదా నేను, నన్నే ఆరాధిస్తే ఎంత బాగుంటుందో అనుకున్నాడు. చూసారా సాతాను యొక్క కుయుక్తి ఎలా ఉందో? సాతాను యొక్క కుయుక్తి దేవుణ్ణి సృష్టికర్త అయిన దేవుణ్ణి, సృజించిన వాడిని ఆరాధించాలి మనం. దానికి బదులు ఏం చేస్తున్నారంటే, అదిగో సాతాను ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి పక్కన పెట్టేసి సృష్టిని ఆరాధించమని చెప్తున్నాడు. ఆరాధనని టర్న్ చేస్తున్నాడు, పక్కకు తిప్పుతున్నాడు. అందుకని యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏమన్నాడు? నన్ను మొక్కుము, నీకు నేను ఇస్తానన్నాడు. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 4వ వచనం చదవండి. 4 ఆ మృగమునకు అధికారమును ఇచ్చినందున వారు ఘట సర్పణమునకు చేశారా? వాడు ప్రెజర్ పెట్టినప్పుడు, వాడు మోసపరిచినప్పుడు, వాడంట దూషణ మాటలు మాట్లాడినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంట? ఇక బాబోయ్ మన వల్ల గట్లు కొంతమంది ఏం చేస్తారంట? ఘట సర్పమునకు నమస్కారము చేసేస్తారు. ఈరోజు దేవుని బిడ్డలారా, దేవుడి కోసం నువ్వు నిలబడినప్పుడు
3 విషయాలు నీ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనవి. ఒకటి ఏంటో తెలుసా? నీవు దేవుడి కోసం జీవించాలి. హల్లెలూయా. ఎలా జీవించాలి? నీ పూర్ణ హృదయముతో దేవుణ్ణి ప్రేమించాలి. రెండవది, నిన్ను వలె నువ్వు పొరుగువాడిని ప్రేమించాలి. ఇది నీకు యేసు ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞలు. దేవుడు ఈ ఆజ్ఞలో నీవు ఉంటే చాలు, పరలోకంకి వెళ్ళిపోతావు, నిత్య జీవానికి వెళ్ళిపోతావు. సాతాను ఏం చేస్తాడు? దీన్ని కంట్రోల్ చేద్దామని చూస్తాడు. అంటే నీ సామాజికమైన జీవితాన్ని కంట్రోల్ చేద్దామని చూస్తాడు. ప్రెషర్ ఎప్పుడు వచ్చింది? నీకు ఒత్తిడి ఎప్పుడు వచ్చింది? నీకు ఒత్తిడి ఎప్పుడు వచ్చింది? నువ్వు దేవుణ్ణి ఆరాధించకుండా నిన్ను చేస్తే నీ మీదకి ఒత్తిడి వచ్చింది. నువ్వు ఎవరికి సహాయము పడకుండా నిన్ను మార్చేస్తే ఒత్తిడి వచ్చేసింది. ఒకటి. రెండవది, ఈ భూమి మీద బతకాలంటే ప్రతి మనిషికి కూడా ఏం అవసరం? డబ్బు అవసరం. ఏం అవసరం చెప్పండి? డబ్బు. క్రూర మృగం ఏం చేస్తాడంటే రెండవది, నీ దగ్గర ఉన్న డబ్బుని కంట్రోల్ చేస్తాడు. వాడి కంట్రోల్లోకి నీ డబ్బు వెళ్ళిపోద్ది. అర్థమవుతుందా? ఎవరి కంట్రోల్లోకి వెళ్ళిపోయింది? ఇప్పుడు వెళ్ళిపోయింది చాలామంది. మీకు తెలియకుండా సూచనలు చెప్తున్నా, ఇది ఇంకా ఫైనల్ కాల, మనం మధ్యలో ఉన్నాం. ఇప్పుడు బ్యాంకు మీ అకౌంట్లో ఉన్న డబ్బు దేని ప్రకారం నడుస్తుంది? ఆన్లైన్ పనిచేస్తే నడుస్తుంది. మీరు అందుకనే బ్యాంకుకి వెళ్ళినప్పుడు సర్వర్ పని చేయట్లేదు అంటాడు. ఏమంటాడు? సర్వరు పని చేయట్లా. నీ డబ్బులు నువ్వు తీసుకోవాలంటే ఏం పని చేయాలి? సర్వర్ పని చేయాలి. అంటే నీ డబ్బు మీద వాడి అధికారం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నిన్ను కూడా వాడు కంట్రోల్ చేస్తాడు. ఎందుకంటే డబ్బుతోనే నువ్వు కొనుక్కుంటావు, అమ్ముతావు. అమ్ముట కొనుట అనేది డబ్బుతోనే జరుగుద్ది. ఈ ట్రాన్సాక్షన్ అనేది జరిగేది డబ్బుతో, కాబట్టి ఆ డబ్బుని వాడు కంట్రోల్లో పెట్టుకుంటాడు. ఈ 13వ అధ్యాయంలో చివరికి వెళ్ళేసరికి అది కూడా చెప్తాడు. రెండో విషయం. మూడో విషయం, నువ్వు ఆరాధించే నీ విశ్వాసం, నీ విశ్వాసాన్ని కూడా కంట్రోల్ చేస్తాడు. చూడండి, దేవుని బిడ్డలు 3 విషయాలు కంట్రోల్ చేస్తాడు దేవుని బిడ్డల్ని. ఒకటి, నువ్వు జీవించే విధానాన్ని కంట్రోల్ చేస్తాడు. నువ్వు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళటానికి లేదు, నువ్వు స్వేచ్ఛగా ఉండటానికి లేదు, నువ్వు దేవుని ఆరాధించుకోవడానికి లేదు, నువ్వు విశ్వాసాన్ని ప్రకటించుకోవడానికి లేదు, నీవు నీ ధనాన్ని, నీ కష్టాన్ని నీవు నీ ఇష్టానుసారంగా ఉంచుకోవడానికి వీలేదు. అంటే వాటన్నిటి మీద ఈ క్రూర మృగం ఎప్పుడైతే కంట్రోల్లో తీసుకుంటుందో కొంతమంది అంట ఏమైపోతారు? బాబో నీకు నమస్కారం అని చెప్పి ఆ ఘట సర్పానికి, ఆ సాతానికి నమస్కారం చేస్తారు.